నేను ఇంత మంచి చేసిన పెయింటింగ్ నేను ఫ్యూచర్లో మంచి ఆర్టిస్ట్ అవుతా. సార్ మమ్మీకి చూపిస్తా పోయి. మమ్మీ నేను పెయింటింగ్ చూడ ఎంతో మంచిగా చేసినావు అని ఏంది ఇదేంది బయటికి పోయింది అట్లా బయటికి పోవద్దు. ఇది దీని లోపలే వేయాలి మంచిగా నీట్గా. ఓకే మమ్మీ ఇప్పుడు వేసుకొని వస్తా మంచిగా. జో అయిపోయింది కదా, అయినా గింత అంతేనే ఇదే సరిపోతుంది. ఒక మంచి పెద్ద వైట్ బుక్ కొనుక్కొని పేజీ మొత్తం వేస్తా. అరే ఇప్పుడు బుక్ కొనుక్కోవాలంటే పైసలు కావాలి కదా, మమ్మీని అడగాలి. ఏమొద్దు మమ్మీని అడుగుతా దగ్గర లేవంటారు. పప్పు డబ్బాలు ఉంటాయి, పప్పు డబ్బాలకని తీసుకుంటా. మమ్మీ అనుకుంది మమ్మీ దాచిపోతుంది కదా పప్పు డబ్బాలే అలా తీసుకున్నాం. మళ్ళీ 7 ఉన్నాయి పైసలు. 2 ఉన్నాయి. అమ్మో 2 తీసుకోతే డౌట్ వస్తుంది. 1 తీసుకోతా, మళ్ళీ 1 ఏడవైందంటే ఏమో నాకేం తెలుసు అని చెప్పొచ్చు. 2 తీసుకోతే నాకేం తెలుసు మళ్ళీ అంటే తిడుతుంది. 50 రూపీస్ మంచి ఒక బుక్ కొనుక్కోవచ్చు, మంచి 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 డ్రాయింగ్లు వేసుకోవచ్చు. ఏడిపోతున్నావే జాను? షాప్కి పోతున్నానే. ఎందుకు? ఒక డ్రాయింగ్ బుక్ కొనుకొచ్చుకుంటా అవుతుంది. ఇదే బుక్కులు ఉన్నాయి కానీ మస్తు. అరే అవన్నీ రాసినాయి, అవన్నీ అయిపోయినాయి. డ్రాయింగ్ బుక్ కోసం ఒక తెచ్చుకుంటా. సరే వస్తావా? నడుపోదు. కొత్త బుక్ అవసరం మంచిగా వస్తుంది. మంచి 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 డ్రాయింగ్ వేసుకోవచ్చు, మస్తు పేజీలు ఉన్నాయి. అరే ఏందే జాను, ఏ బొమ్మ చెప్తే ఆ బొమ్మ దిద్దుతావు. నీకు డ్రాయింగ్ పిచ్చినా? అరే నీకు తెలుసు కానీ నాకు డ్రాయింగ్ అంటే ఇష్టమని. అంతగానం పిచ్చి ఉన్నది డ్రాయింగ్ మీద. అరే నువ్వు నన్ను డ్రాయింగ్ అనకే, నీకు తెలుసుగా నాకు డ్రాయింగ్ అంటే ఇష్టమని. అయినా నీకు ఏం రాదు, నేను మంచి మంచి డ్రాయింగ్ వేసిన నీకు కుళ్ళు నాకు తెలుసు. ఓ మంచిగానే వేసినావు డ్రాయింగ్. చూపి ఎన్ని డ్రాయింగ్లు వేసినావు చూపి. చూపిస్తాడు చూపి దా. చూడు అట్టకి వైట్ పెయింట్ వేసి ఎంత మంచిగా వేసిన డ్రాయింగ్. చూడు అట్ట మీద మంచి వైట్ పెయింట్ వేసి ఎంత మంచి డ్రాయింగ్ వేసిన. చూడు ఆస్ట్రోనాట్స్ వేసిన, యానిమల్ వేసిన. చూడే ఎంత మంచి వేసిన. చూడు ఇక ఎంత వేసుకుంటే నేనే క్రియేట్ చేసిన మంచిగా. చూడు ఎంత మంచి వేసిన. చూడు రాదన్న చూడు. అది అట్ట, దాని మీద పెన్సిల్తో టవలైనా గీస్తారు. ఓహో ఇది అట్టగా. సరే ఉత్తి పేపర్ మీద వేసి చూపిస్తా చూడు. నీకు నచ్చింది కాదు, నాకు నచ్చింది నేను చెప్తా. అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు డ్రాయింగ్ మంచిగా వేస్తావని. నువ్వు ఏమంటే వేసా. నాడు బయటికి నాకు చూపిస్తా. నాడు నాకు రాదంట. రాదు. ఎక్కువ సైడ్ కూసా. చెప్పు ఏమేయాలి చెప్పు. ఓ పెద్ద వెళ్ళగొట్టినావు. చూడే నేను ఎట్లా డ్రాయింగ్. ఓ పెద్ద నోరుందని ఒరుతున్నావు. జాను వాడకు మీది కారు ఉంది కదా, కారు బొమ్మ అయ్యే గంతేనా? ఈజీ. చూడు ఎట్లా వేసి చూపిస్తా. ఈ రోడ్డు మై డాడీ కార్. చూడు ఎట్లా వేసినాను. చూడు ఎంత మంచిది చూడు. అరే జాను వాళ్ళ కార్ మీద కవర్ ఉంది, ఆ కవర్ దింపలేవు. రాగు దింపుతా. ఇది లైన్. అయిపోయింది కవర్. వచ్చింది. దమ్ముంటే నా ఫేస్ దింపుతావానే? దింపుతా. దింపు. ఓ అసలు నీ పిచ్చిదానా, కారు కంటే నీ ఫేస్ ఈజీ. నాకు చూడు మంచిగా. ఇది తిరుగు. నువ్వు ఒకరి దగ్గర గిట్లా కూర్చో, నేను ఎట్లా వేస్తా మంచి స్టైల్గా కూర్చో. మంచిగా కూర్చో. అరే సీరియస్ ఇట్లా పెట్టకే. ఈ అని నవ్వే. చాలా ఇప్పుడు చూడు ఎంత మంచి దింపుతాను. జానమ్మా ఏం చేస్తున్నావు? అమ్మమ్మ ఇగో అందరి అంటుంది నాకు డ్రాయింగ్ రాదంట, అందుకే అది అన్నది నా ముఖం మీద చూపి అందుకే ముఖం మీద చూపిస్తాను. నీకు రాదని చెప్పిందా? అమ్మమ్మ నేను ఎంత మంచి దింపుతా అని డ్రాయింగ్ నీకు తెలుసు కదా. ఇక అందరు అంటుంది నాకేం రాదంట, అందుకే దింపి చూపిస్తున్నా. మా జానుకి అన్నీ వచ్చు. మా జాను A to Z అన్నీ వచ్చు. చూడే అందరి బొమ్మ ఎంత మంచి దింపుతున్నాను.
అరే సేమ్ ఇలాగేం తిప్పిన డ్రాయింగ్. అవునా, ఏది ఒకసారి చూపి. అరే ఆగే, ఇట్లకి బెన్లెస్ నాగు చూడ ఎట్లా అంటే రాయడం ఎంత మంచి చేసిన. అరే ఏందో జాను, నా ముఖం అట్లా దింపినావు. నేను ముందే అందంగా ఉంటా. ఏ అందంగా ఉన్నట్లే, మంచిగా దింపిన. ఇంకేంది నీ ముఖం దింపినా? నా కాలేవి, నా చేతులేవి? ఏ పిచ్చిరా, నీకు చూడు, ఇగో చేతులు, ఇగో ఈ కాళ్ళు. అరే జాను, నువ్వు డ్రాయింగ్ మొత్తం తప్పు తప్పు దిద్దుతున్నావే. నీకు ఓ బిల్డప్ ఇచ్చినావు. నాకు డ్రాయింగ్ వస్తాయి చి ఏ మంచి దిద్దలేవు. ఏ నువ్వు ఓరక్షన్ చేయక, నీ కళ్ళు మంచి దూడ్చుకొని చూడు ఎంత మంచిగా చేసినాను. ఇగో చూడు ఎంత మంచిగా చేసిన. నీకు డ్రాయింగ్ ఏనికి వస్తలేదు. అరే సరేలే, నాకు డ్రాయింగ్ ఏనికి వస్తలే అంటున్నావు కదా. ఇప్పుడు చూడు మా గేట్ వేసి చూపిస్తా. ఇప్పుడు చూడు మా గేట్ వేస్తా. మై గేట్. ఇప్పుడు చూడు మా గేట్ ఎట్లా వేస్తాను. కొంచెం గ్యాప్. మెట్లు. ఇది జార్ బండ, ఇవి మెట్లు. చూడు ఎంత మంచిగా చూడు మా గేటు. ఏంలే అంటున్నావు, కళ్ళు తుడుచుకొని చూడు. అరే నాలాగా మా క్లాస్లో ఎవ్వరు అయ్యారు తెలుసా నాలాగా. అబ్బో, ఈ గీతలు వేసిన దాన్ని డ్రాయింగ్ అంటారే జానవి. ఏమే జాను, మంచిగా స్కూల్ కాబట్టి ఏం చేస్తున్నావు? అక్క చూడక్క, నాకు మంచి డ్రాయింగ్ వచ్చా. అందరూ అంటే నాకు డ్రాయింగ్ ఏం రాదంట. నీకు డ్రాయింగ్ వచ్చా? నువ్వెప్పుడు నేర్చుకున్నావే నాకు తెలియకుండా? ఇలానే నేర్చుకున్నాక డ్రాయింగ్. అందరూ అంటుంది నాకు ఏం రాదంట. అందుకే ఇగో మన గేట్ వేసినాను. ఇగో అందరి ఫేస్ వేసిన. ఇగో అందరి ఫేస్ ఎంత మంచిగా వేసిన. అరే ఏంది అంజలి, నీ ఫేస్ అట్లా వేసింది? అరే చూడక్క, నన్ను ఎట్లా దింపిన పిచ్చిదానిలా. కాదు నేనంట. చూడు ఇంత మంచిగా రాసిన పిచ్చిదానా. ఇగో ఎంత మంచిగా గీసిన చూడు. ఇగో దిస్ ఈజ్ మై ఫ్రెండ్, నేమ్ ఈజ్ అంజలి అని రాసిన. ఇదెవరు? అది కూడా అదే. నువ్వు ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టి మంచి ఇంట్లో ఒకసారి ఇది చేస్తున్నావా? నిన్ను మీ టీచర్ అడిగింది స్కూల్కి ఎందుకు రాలేదని నేనేం చెప్పాలి? చెప్పు, మా చెల్లి డ్రాయింగ్ నేర్చుకుంటుంది మేడం అని చెప్పు. బాయ్ మనకేమన్నా? అరే బెత్తడుతానే మీ టీచర్ నన్ను తిడుతుంది, డ్రాయింగ్ నేర్చుకుంటున్నా చదువు నేర్చుకోకుండా అని. అరే అక్కడే 15 హాలిడే అంటే రేమనుకుందా? ఏ జాన, రేపు మాకు హాలిడే, మీకు హాలిడే ఉందా? ఏమో నాకు తెలియదు. స్కూల్కి వెళ్ళలేదు. మా అక్క అడుగుతుంది. ఉందా? ఉంది, మా అక్కడ ఉంది. లేదు, ఉంది. మీకు లేదు. మీకు లేదు. అరే అంజలి, రేపు మాకు కూడా హాలిడే ఉంది. అక్క ఇక మంచి నేను ఫేస్ దింపుతా సరేనా? ఆగులిడ్డు పెడతానా? అమ్మ తల్లి, అంత అదృష్టం నాకు వద్దు. నీ ఫేస్ చూపించుకో కావాలంటే. నాకేమైనా మెంటల్ నా ఫేస్ వేసుకుంటే ఒక్క 5 నిమిషాలు వేసిస్తా. నా ఫేస్ కనుక ఏమైనా ఖరాబ్ చేసినావో నీ సంగతి చెప్తానే జానవి. ఏ నిజంగా అందంగా దింపుతా ఆగక్క నీ ఫేసు. అరే ఏం దింపినవే? చెప్పి నేను ముందే చెప్పిన నాకు మంచి దింపాలని గాడిది. నేను బాక్స్ ఉంచుకుంటా. నా ఫేస్ ఎట్లా దింపుతావా? ఇప్పుడు తీసుకొని పెన్సిల్